బ్యాక్ చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు జరుగుతున్నారు. మల్లయ్య గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా జరుగుతున్నారు. విజయ్ గారు నమస్తే. ముందుగా మల్లయ్య గారు, చాలా కీలకమైన అంశం. మొత్తం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, వరుస భూ కుంభకోణాలు తెలంగాణను కుదిపేస్తున్న సందర్భం. విలువైన ప్రభుత్వ భూములను అలాగే ప్రైవేటు భూములను కూడా చెరబడుతున్నారనే అంశం. నిన్న ఏకంగా కేటీఆర్ గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. అవే ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సోదరులు కలిసి పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారు. 1,00,000 రూపాయల మూలధనం కూడా లేని కంపెనీకి 200 కోట్లకు పైగా ప్రభుత్వ భూమిని ఎట్లా కట్టబెడతారని నిలదీసిన సందర్భం. ఇలాంటి అంశమే కర్ణాటకలో వెలుగు చూస్తే అక్కడ ముఖ్యమంత్రి ఏకంగా మూడా స్కామ్లో ఆయన రాజీనామా చేసే పరిస్థితి వరకు వచ్చింది. దీనిపై కూడా తప్పకుండా లోకాయుక్త కావచ్చు, గవర్నర్ కావచ్చు, అన్ని వేదికలను కూడా సందర్శిస్తాం, తప్పకుండా అన్ని రకాల పోరాటం చేస్తామని కేటీఆర్ గారు చేసిన హెచ్చరికను మనం ఎట్లా చూడాలి? దీన్ని ప్రజలందరూ కూడా కొద్దిగా లోతుగా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రావీణ్యం ఉన్న రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యుల్ని రియల్ ఎస్టేట్లోకి దింపి ఈరోజు అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వ భూములను కాజేసేటందుకు కన్నేసారు. ఇదే కాకుండా ఆదాయ వనరులున్న కాంట్రాక్టులు బొగ్గు ఎవరు? వాళ్ళ అల్లుడే. లగచర్ల భూములు ఎవరికి? వాళ్ళ అల్లుడికి. ఇష్టారీతిన అవకాశం ఉన్నంత వరకు హెచ్సి భూములను కూడా బీఆర్ఎస్ మేలుకోకపోతే, కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎమ్మడబడకపోతే వాటిని కూడా అన్యాక్రాంతం చేసేటోళ్ళు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు భావితరాల వాళ్ళ కోసం కాపాడుకున్న విద్యాలయాల కోసం కానీ ఇతరత్ర అవసరాల కోసం కానీ వాడుకోవటానికి ఉపయోగపడే ల్యాండ్ బ్యాంకులన్నిటి మీద కూడా ఆదాయ వనరులుగా మార్చుకునే ప్రయత్నంలో వాళ్ళు కమిషన్ ఏజెంట్లను పెట్టుకొని బ్యాంకులలో తనఖాలు పెట్టారు. సో ఇది తెలంగాణని ఏం చేద్దామని చెప్పేసి ఆలోచించారు అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. తెలంగాణను బాగు చేస్తామని అధికారంలో రావడానికి అనేక రకమైన హామీలు గుప్పించి ఈరోజు వచ్చిన తర్వాత అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లను దోసిపెడుతున్నారు, వేరే వాళ్ళకి ఆస్తుల్ని దోసిపెడుతున్నారు. అందిన కాడికి వాళ్ళ బంధువులకి కావాల్సిన దగ్గర వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్లో పెత్తనం ఇస్తున్న వాళ్ళందరూ కూడా భూములు ధారాదత్తం చేస్తున్నారు, ప్రభుత్వ భూముల్ని. ఇది రేపటి భావితరాలకి భవిష్యత్ తరాలకి ఇబ్బందికరం మారే పరిస్థితి ఉంది. కాబట్టి అడుగడుగున వీటిని ఆపటానికి, రక్షించుకోవడానికి బీఆర్ఎస్ అనుక్షణం పనిచేస్తుంది. ఎస్ విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమవుతున్న పరిస్థితి. ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం. సీఎం తమ్ముడి కంపెనీకి, షెల్ కంపెనీకి మీరు ఎట్లా భూములను 100 కోట్ల రూపాయల విలువైన భూములను ఎట్లా కేటాయిస్తారని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న ధ్వజమెత్తిన సందర్భం మనం చూసాం. జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన అంశం అది. అన్నిటికంటే ముఖ్యంగా అనేక రకాల ఆధారాలు కూడా ఆయన చూపించారు. ఫోన్ నెంబర్ కూడా ఫేక్ ఫోన్ నెంబర్ పెట్టారు, 12345 అని పెట్టారు. దాంతో పాటుగా కనీసం ఒక్క ఉద్యోగి కూడా ఆ కంపెనీలో లేరనే అంశాలు కూడా ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని? మనం తెలంగాణలో ఈ 3 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కుటుంబం చేసిన అవినీతి పుట్ట పగిలి పాముల్లాగా ఇప్పుడు బయటికి పడుతున్నటువంటి ఆధారాలతో సహా బయటపడుతుంది. 3 సంవత్సరాల కాలంలోనే వచ్చింది. ఆయన మొదటి నుంచి చెప్తున్నటువంటిది కూడా నా లక్ష్యం ముఖ్యమంత్రి కావడం. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమమే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర ప్రజల రైతాంగం విషయంలో కావచ్చు, ఏ అంశాల విషయంలో కూడా పట్టించుకోకుండా తన సొంత లాభమే వచ్చింది. ముఖ్యమంత్రి పదవి తన సొంత లాభం చూసుకోవటానికి నేను ఆ లక్ష్యం రీచ్ కావాలనేటువంటి దాంతోనే మూవ్ అయింది తప్ప ఏ నిర్ణయాలు తీసుకున్నా అటు హైకమాండ్ కొంతమంది సంతృప్తిపరచుకోవాలి, మా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేసుకోవాలనేటువంటి దాంట్లో భాగంగానే ఇలాంటి కంపెనీలని, అటు ఒక బ్రదరు అమెరికాలో ఉన్నటువంటి దాంట్లో ఒక కంపెనీ అప్పటికప్పుడు క్రియేట్ అయినటువంటి కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కంపెనీ ఒకటి, ఈ కంపెనీ పెట్టి వెంటనే 5 ఎకరాల భూమి కేటాయించడం, ఇవన్నిటికీ ఇది 200 కోట్ల వాల్యూ అనే విషయంలో మాత్రమే కాదని చెప్తున్నాడు తప్ప శ్రీధర్ బాబు మేము కేటాయించడం అనే విషయాన్ని కూడా ప్రభుత్వం అంగీకరిస్తున్నటువంటిది ఉన్నది. అంటే ఇదంతా బంధుప్రీతి. మీరు ప్రమాణం చేసేటప్పుడే, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు కూడా ఇవన్నీ బంధుప్రీతి, ఇవన్నీ చూడండి. మీరు మొత్తం బంధుప్రీతి తోటే పరిపాలన చేస్తున్నారు అనేది ఇది ఒక నిదర్శనం. ఇవన్నీ కూడా లోకాయుక్త కావచ్చు, ఇతర న్యాయ వ్యవస్థలు కావచ్చు, ఇతర ఉన్నటువంటి బాడీస్ కావచ్చు, ఏ రకంగా రాజ్యాంగబద్ధమైన నిలదీసేటువంటి విషయంలో ప్రశ్నించాల్సినటువంటి ఉంది, జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా రాహుల్ ఇందులో పార్టీ హైకమాండ్
మీరు రకరకాల దేశంలో రకరకాల ఏమాత్రం ఉన్నా మోడీ విషయంలో కావచ్చు, బీజేపీ ఎన్డీఏ వాళ్ళు ఏ అవినీతి చేసినా రకరకాల ఆందోళన చేస్తూ రాజీనామాలు చేపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ సేమ్ అదే అవినీతి అక్రమాలు బంధుప్రీతితోటే పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద పార్టీ హైకమాండ్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజీనామా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి బంధుప్రీతితోటి తెలంగాణను లూట్ అయిపోయినటువంటిది 3 ఏళ్ళకి లూట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకెన్ని బయటపడితే ఇంకొక సంవత్సరం 6 నెలలు అయితే ఎందుకంటే ఈరోజు కొంతమంది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి అంటే ముఖ్యమంత్రి చెప్తే మంత్రులు ఇంటలేరు అనేది, మంత్రులు వినలేనటువంటి సిచ్యువేషన్ పోయింది. రేపు నుంచి మంత్రులే ఈ చేసినటువంటి అన్ని అవకతవకలు ముఖ్యమంత్రి బంధువులు చేసినటువంటి అవినీతి అన్ని కూడా బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ 2 సంవత్సరాలు పరిపాలన ఉండదు. రాష్ట్రంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపించబోతుంది. అందుకని తెలంగాణ సమాజం ఇదే సమయంలో పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు నీళ్ల మీద విపరీతమైనటువంటి కుట్రలు చేస్తున్నాడు. వాటికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సహకరిస్తున్నారు. ఈయన ఎన్డీఏ భాగస్వామి ముఖ్యమంత్రిగా ఆల్రెడీ బీజేపీ ఎంపీ అనౌన్స్ చేశాడు. ముఖ్యమంత్రి బీజేపీ మనిషి, ఆర్ఎస్ఎస్ మనిషి, రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ చెప్పినట్టు అందుకే వింటున్నాడు కొంతకాలం వరకు. అంటే ఈ కోణంలో, రాజకీయ కోణంలో ఆయన చూసుకొని నాకు మోడీ అండ ఉండు అనేటువంటి ఈ తెలంగాణ సమాజాన్ని లూట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలంగాణ సమాజం, తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణకు సంబంధించిన ఆత్మ ఉన్న ప్రేమను ఎవరైనా ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరుక్షణమే ఎంత త్వర ఈ 2 సంవత్సరాలు కూడా ఏమంటే ఇక మొత్తం ఏం లేకుండా పక్క రాష్ట్రం వాళ్ళకు అలా బంధువులకు అప్పగించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వితిన్ సహజ వనరులతో సహా. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేయాల్సిన వితిన్ ద పార్టీలో కూడా చాలా డేంజర్ బెల్స్ అంటారు. తెలంగాణ రాష్ట్రానికి డేంజర్, మీ పార్టీకి ఆల్రెడీ డేంజరే ఉన్నది. కాంగ్రెస్కి అంతర్గతంగా ఎప్పుడు ఏమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రం కోసమైనా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పోరాడాల్సినటువంటి సమయం మాత్రం ఆసనమైంది. ఇంత లూట్ చేసి కేవలం కుటుంబం కోసమే నేను ముఖ్యమంత్రి అయినటువంటి చెప్పుకోవడం అంటే సిగ్గుచేట అయినటువంటి విషయం. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం, అబద్ధాలతో అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో కేవలం భూములను చెరబట్టడమే ఏకైక లక్ష్యంగా కుంభమేళా నడుస్తుందని చెప్పేసి విజయ్ గారు అలాగే మల్లయ్య గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. నిన్న కేటీఆర్ గారు చాలా పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన సందర్భం దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తోంది. స్కామ్ల ఫ్యామిలీగా మారిందంటూ ఆయన నిన్న ధ్వజమెత్తిన అంశం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మల్లయ్య గారు, ఇక్కడ ప్రభుత్వ భూములే కాదు, ఏకంగా ప్రైవేటు భూములు కూడా, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు, చివరికి పరిహారం కింద అందించిన నిర్వాసితుల భూములను కూడా చెరబడుతున్నారనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. దీంతోపాటు పారిశ్రామిక పార్క్, హకీంపేటకు సంబంధించిన పారిశ్రామిక పార్క్పై బిగ్ షాడో అంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. 33 నెలల్లోనే కాంగ్రెస్ నేత దిశ మారిపోయింది. అక్కడ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల భూములకు అధిపతిగా మారుతున్నారనే అంశం ఎట్లా చూడాలి? గతంలో మనం చూసాం, కంపెనీలకు భూములు కేటాయించిన సందర్భంలో పెద్ద కంపెనీలు పెట్టుబడుల వెల్లువ హైదరాబాద్ కొనసాగిన సందర్భం. ఇప్పుడు షెల్ కంపెనీల పెట్ల భూములను చెరబడతా ఉన్నారు, చివరికి ప్రైవేటు భూములను కూడా కబలిస్తూ ఉన్నారనే అంశం. ఇప్పుడు అభివృద్ధి పేరు మీద వేరే కంపెనీలకి కేటాయిస్తే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు హైదరాబాద్కి 4 వైపులా హకీంపేట, గచ్చిబౌలి లాంటి అన్ని ఎక్కడ వదిలిపెట్టిరండి? పొంగులేటి కొడుకు ప్రైవేటు భూమి మీద కన్నేస్తే వాళ్ళు పాపం బయటకు వచ్చి చెప్పారు కదా, మా భూమి ఇస్తారా చస్తారా, లేకపోతే మేము ఆక్రమిస్తాం, దీనికి వేరే భూభారతి పేరు మీద వేరే రకంగా చేస్తామని చెప్పేసి, మీ భూమి కాదని చెప్పేసి మా చేతిలో ఉంది, ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే అయిపోతుంది అని చెప్పి వాళ్ళ ఆవేదన బహిరంగంగా వచ్చి బయటకు వచ్చి చెప్పారు కదా. హైడ్రా పేరు మీద ఏం చేశారు? దోచుకోవడానికి, రియాల్టర్స్కి వాళ్ళు కట్టబెట్టడానికి, వీళ్ళు అనుకున్న భూములను గుంజుకోవడానికి హైడ్రాను వాడారు. ఈరోజు కోర్టు ముట్టుకాయలు వేసే కాడికి వచ్చింది కదా. దానివల్ల ఎంతమంది నిర్వాసితులయ్యారు, రోడ్ల మీద పడ్డారు, బాధితులయ్యారు. ఇలా ప్రభుత్వం ఒప్పజెప్పింది వీళ్ళకి ఎందుకోసం? లిటరల్లీ గూండాయిజమో దౌర్జన్యమో చేసి బయట వాళ్ళని చట్టాలు ఏవైతే శిక్షిస్తాయో ఆ రకంగా వీళ్ళని శిక్షించాలి. అందుకే కోర్టు ఇవాళ మందలిచ్చింది రంగనాథ్ గారిని అతి తీవ్రంగా, మీరు వెంటనే తొలగించాలని. ఆఖరికి ఎవరిని వాడుకున్నారు వాళ్ళు? ఈ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక మిలిటరీ వాళ్ళని బందోబస్తు పెట్టుకుంటామని చెప్పారు. ఈరోజు అందిన కాడికి దోచుకోవడానికి అవకాశాలు ఎక్కడున్నాయనే ఆలోచన తప్ప వీళ్ళు పాలనను ఎప్పుడో గాలి కుదిలేసారు. పాలన మీద దృష్టి లేదు, ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచన లేదు, ఇప్పుడు జరుగుతున్న కరువు మీద వాళ్ళకి ఆలోచన లేదు, ముందు చూపు లేదు.
ఆదాయ వనరులు ఏ రకంగా మనం జేబులు నింపుకోవాలి, ఏ రకంగా ఆస్తులు కూడా పెట్టుకోవాలి, అది ప్రభుత్వ ఆస్తులు అయితే ఇంకా ఈజీగా ఎట్లా దాచుకోవాలనే ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజల మేలుకోరు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికో ఈ ఆలోచన చేయని ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఆలోచించాలి. ఈరోజు ఆ సమయం ఆసనమైంది. ఎస్ ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మల్లయ్య గారు కూడా సూచిస్తున్న సందర్భం, జరుగుతున్న పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. పరిపాలన పూర్తిగా గాలికి వదిలేశారనే అంశం ప్రధానంగా చర్చకు వస్తున్న పరిస్థితి. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తే గతంలో ఒక కంపెనీకి భూమి కేటాయించారంటే దాని ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం కావచ్చు, ఉపాధి అవకాశాల కల్పన కావచ్చు, హైదరాబాద్ను ఒక ఉపాధి అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దిన సందర్భాలు మనం చూసాం. ప్రైవేటు రంగంలోనే 25 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ భూ కేటాయింపులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో 2 రోజుల క్రితం మనం చూసాం ఏక్తా మాల్ పేరిట కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి ఏకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా కేటీఆర్ గారు లేఖ రాసిన సందర్భం. తాజాగా నిన్న వెలుగులోకి చూసిన ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారం ఎట్లా చూడాలి. మొత్తం ఏమైందంటే షెల్ కంపెనీలు క్రియేట్ చేసి మొత్తం ఉపాధి లేదు, పెట్టుబడులు లేవు, ఏమీ లేవు. వీళ్ళు బ్లాక్ మనీని సంపాదించుకున్నటువంటి బ్లాక్ మనీని వైట్గా చేసుకునేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వీళ్ళ ముఠాలే, వీళ్ళకి సంబంధించినటువంటి దగ్గర మనుషులతోటే ఇప్పుడు ఒకటైతే డూప్లికేట్ కంపెనీ క్రియేట్ చేసి 5 ఎకరాలు కేటాయించారు. ఈ రకంగానే అనేక అంశాల మీద, అనేక భూముల మీద వీళ్ళు భూములు ఇంకా తీస్తూ ఉంటే ఎన్ని వస్తాయి, రేపటి నుంచి వచ్చే అవకాశాలు ఇంకెక్కువ ఉంటాయి. మళ్ళీ అది కూడా వీళ్ళేంది మంచి ప్రైమ్ ప్లేస్లో ఉన్నాయి పోయేటువంటి రావిర్యాలకు సంబంధించినటువంటి దాంట్లో 4th సిటీకి పోయేటువంటి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ స్టార్టింగ్లోనే పెట్టుకోవడం, అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గర ఇవి పెట్టుకొని చెరబట్టడం, ఇవన్నీ షెల్ కంపెనీలా క్రియేట్ చేసి ప్రొడక్షన్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఫోన్ నెంబర్లు ఉండవు, ఉండవు, ఉత్తవ క్రియేట్ చేసి అప్లై చేసుకున్నాం. మళ్ళీ ఏంది దానికి చెప్తున్నాము, ఒక కమిటీ ఉంది, ఒక కమిటీ ద్వారానే డిసిషన్ తీసుకొని ఈ కమిటీ కేటాయించినట్టు శంఖంలో పోస్తే తీర్థమైనటువంటి లెవెల్లో మేము ఇది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. కానీ ఒక్క కంపెనీ, ఒక్క ఎంప్లాయ్మెంట్ లేదు, పెట్టుబడులు లేవు, లేవు. భవిష్యత్తులో ఏంటంటే ఆ భూములను అమ్ముకోవడానికి, మానిటైజేషన్ చేసుకోవడానికి, వాళ్ళకి ఇంకేదైనా ఒక ఆదాయ వనరుగా చేసుకోవడానికి భూములను మళ్ళీ అది ఒక సేమ్ ఇది స్కూల్ అంతా ఏంది చంద్రబాబు స్కూల్ కదా ఇది, ఈయన ఉన్నటువంటిది. ఆ స్కూల్ అమరావతిలో కూడా ఇంతే. అమరావతి ముందు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర మనుషులకు సంబంధించినటువంటి దాంట్లోనే ఇట్లా షెల్ కంపెనీలు క్రియేట్ చేసి వాళ్ళకే భూముల కేటాయింపు చేసుకోవడం జరిగింది. సేమ్ అదే రకమైనటువంటి ఫార్ములా, అదే రకమైనటువంటి సూత్రము ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటిది, కంపెనీలకు సంబంధించినటువంటి దాంట్లో వ్యవహరిస్తూ ఇలా దాంట్లో దగ్గర ఉన్న వాళ్ళు ముఠా ఇది ఇంకా ఇది చుట్టూన్నటువంటి ముఠా కూడా చదువు లేని వాళ్ళు, మొత్తం ఇటు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు, ఒక సమాజం గురించి అవగాహన ఉన్నోళ్ళు ఏమాత్రం లేరు. అంతా ఇట్లాంటి దొంగలుగా చేసి ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దోస్తులను చూస్తే సామెత ఉన్నది, చుట్టూన్న దోస్తులను చూస్తే ఆయన క్యారెక్టర్ ఏందో బయటపడతాడు అన్నాడు. ఈయన క్యారెక్టర్ని బట్టి ఈయన చుట్టూ దోస్తులు ఉన్నటువంటిది, ఒక్కొక్క బ్లాక్ మెయిల్, పేజ్ 3 అటువంటి వాళ్ళు మొత్తం రకరకాల ఇక అన్ని చేయనటువంటి తక్కువ పనులు చేయనటువంటి బ్యాచ్ అంతా వీళ్ళ చుట్టే ఉండి ఇట్లాంటి పనులు చేస్తున్నటువంటిది ఒక దొంగల ముఠా లాగానే కనిపిస్తున్నది. పేర్లు చెప్తానేది అందరికి తెలిసినటువంటిదే ఉన్నది. ఒక్కొక్కరు ఏమేం చేస్తారు, ఒక్కొక్కరు ఎట్లా పంచుకొని ఏమేం చేస్తున్నారు అనేది. అంటే ఈ ముఠా ఒక ముఖ్యమంత్రిని తాను అయినటువంటిది, తాను వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చినటువంటిది ఒక రాష్ట్రం గురించో ఒక రాజనీతిజ్ఞులాగానో ఫ్యూచర్ ఆలోచించి పరిపాలన చేస్తారు. కానీ మొత్తం ఈ ముఠా కోసమే ఆలోచించి ఈ ముఠాలో ఉన్నటువంటి వాళ్ళు వస్తుంది వంట మనిషిని కూడా కోటీశ్వరిని చేసేటువంటి వాళ్ళు ఇక చదువుకున్న వాళ్ళు లేడు, పని చేసిన వాళ్ళు లేడు, ఏమి లేదు. అందుకే మంత్రులు కూడా చాలామంది అసంతృప్తి ఇంటర్నల్గా వ్యక్తం చేస్తారు అనేది కూడా అర్థమవుతున్నటువంటిది. ఎప్పుడు ఏం జరిగినా అది కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. హైకమాండ్ సీరియస్ తీసుకోవాలి. రాహుల్ గాంధీ వాళ్ళది ఘోరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది తప్ప ముఖ్యంగా పార్టీ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో కీలక నిర్ణయం తీసుకునే తెలంగాణలో పార్టీ నిలబడే అవకాశం ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్కి పోయి ఆంధ్రప్రదేశ్ లాగానే పరిస్థితి తయారయ్యే సిచ్యువేషన్. ఈయన కూడా ఆ కోర్ట్ ఆపరేషన్, మోడీ కోర్ట్ ఆపరేషన్లో భాగస్వామ్యం అవుతుండే అనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించకపోతే కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే అవకాశం తెలంగాణలో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తయారు చేసేటువంటి కుట్ర, చంద్రబాబు చేసినటువంటి కుట్రలో వీళ్ళంతా భాగస్వాములు అయ్యారనే అనుకోవాల్సినటువంటి
అవసరం ఉంటుంది. ఎస్ మల్లయ్య గారు, ఇక్కడ మనం చూస్తున్నాం పరిపాలనను పూర్తిగా గాలి కొదిలేసి వరుస కుంభకోణాలకు పాల్పడుతున్నారనే అంశం కేవలం ప్రజల్లోనే కాకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్లో అంతర్గతంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది, కుమ్ములాటలు కూడా కారణమవుతుందనే అంశం ముఖ్యమంత్రి అలాగే మంత్రులకు మధ్య కూడా అగాధం రోజు రోజు పెరిగిపోతుంది. చిట్చాట్ల పేరిట ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న విషయం మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా? ఓవైపు ఢిల్లీ హైకమాండ్ పిలిపించి మాట్లాడడం, ఇటీవల జరిగిన పరిణామాలు, తాజాగా మంత్రులు అలాగే ముఖ్యమంత్రి మధ్య కొనసాగుతున్న ఈ వైరుధ్యాలు. కాంగ్రెస్లో ఈ కలకలం కొత్త కాదు, కుంపట్లు కొత్త కాదు. కానీ రేవంత్ రెడ్డి కొత్త విధానాన్ని అవలంబిస్తున్నాడు. అందిన కాడికి మీరు నేను కొట్లాడుకొని టైం వేస్ట్ చేసుకునే బదులు దోచుకోండి, మీకు అవకాశం ఉన్నంత వరకు నేను చేయగలిగింది నేను చేస్తాను, మీరు చేసుకోగలిగింది మీరు చేసుకోండి, అధికారం ఉంది మళ్ళీ రాదు, రేపటి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుందో రాదో, మళ్ళీ మనం ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సస్టైన్ కావాలంటే మళ్ళీ ఇది ఉండాలంటే అప్పుడు డబ్బులు ఉండాలి. కాబట్టి ఇప్పుడు అందిన కాడికి దోచుకోండి, అటు ఇటు తిప్పలు పడ్డం, కష్టపడ్డం, అధికారంలోకి వచ్చినాం, మాయమాటలు చెప్పినాం, అవి ఎట్లా నిలబెట్టేది లేదు. కాబట్టి మీరు అందిన కాడికి దోచుకోండి అని అంటే మంత్రులు కొంతమంది వాళ్ళకి ఎమ్మెల్యేలకు సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి వాటాల కాడ పంచాయతీ ఇది. ఈ కొమ్ములాటలన్నీ వాటాల కాడ, వేరే దగ్గర కాదు. ఎన్ని రకాల దోపిడీ జరుగుతుందంటే హ్యామ్ రోడ్ల పేరు మీద ఒక ఆయన, ఇళ్ల పేరు మీద ఒక ఆయన, భూముల పేరు మీద ఇంకొక ఆయన, కాంట్రాక్ట్ల పేరు మీద కమిషన్లు తీసుకొని ఇంకొక ఆయన బట్టి గారు. ఈ రకంగా అందిన కాడికి ఎవరి పరిధిలో వాళ్ళు మామూలుగా వసూలు రాజ్యాలే పేరు తప్ప ఈరోజు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇది ముమ్మాటికి వాస్తవం. నీళ్ళే లేవు, లిఫ్ట్లు ఎందుకండి? ఉన్న కాలువలలో నీళ్ళు ఇవ్వట్లేదు, కొత్త లిఫ్ట్లు అని చెప్పేసి ఎలిపేళ్లలో వచ్చి సమీక్షలు చేస్తాడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే లిఫ్ట్లు అంటాడు. ఎన్ని కోట్లు? 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు. అరే నీళ్లు తాగటానికే లేవు, ఉన్న కాలువలలో కంప మొలుస్తుంది, ఉన్న పంట వేసుకున్న రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఆఖరికి నీళ్లు ఎద్దడి ఏర్పడ్డది, గ్రామాలలో మంచినీళ్ళకి కష్టమవుతుంది, నేను కొత్తవి తీసుకొస్తున్నా అని చెప్పేసి ఎలిపేళ్లలో వచ్చి సూపర్వైజ్ చేసి బిల్లులు అని చెప్పి అని అంటాడు. కేవలం కమిషన్ల కోసం ఏం చేయాలని అంటే ఏదో ఒక పథకం తీసుకురావాలి, దానికి కాంట్రాక్ట్ అని చెప్పి అనాలి, టెండర్లు పిలవాలి, ముందు వీళ్ళకి కావాల్సిన పైసలు తీసేసుకోవాలి, ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టాలి. ఈ రకమైన పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ చేస్తూ ఉంది, రాష్ట్రంలో జరుగుతూ ఉంది. తెలంగాణను ఎటు తీసుకుపోతున్నారు వీళ్ళు? ఏమని ఊహించి ప్రజలు వీళ్ళ చేతిలో అధికారం పెట్టారు? వెనక్కి తీసుకుపోతున్నారు. మళ్ళీ పాత కాంగ్రెస్ అని అంటే పాత రోజులు గుర్తొస్తాయంటే పాత కాంగ్రెస్ కాలంలో కరువు కాటకాలతోనే తెలంగాణ ఎట్లయితే బాధపడ్డదో, నెర్రెలు బాసిన తెలంగాణను ఎట్లయితే చూసినామో, వివక్షకు గురైన తెలంగాణను చూసినామో, మళ్ళీ తెలంగాణ తెచ్చుకున్నాక 9.5 సంవత్సరాలు పరిపాలించుకున్న తర్వాత అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్ని వ్యవస్థల్ని కొంగదీసి ఇవాళ ప్రజల్ని అధోగతి పాలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది. రైట్ మల్లయ్య గారు చెప్పినట్టు విజయ్ గారు నిజంగానే పూర్తిగా ప్రతి చోట కూడా కమిషన్ల కోసం కాంట్రాక్టులు తప్ప కాలువల్లో నీరు పారని పరిస్థితి. శ్రీశైలంకు సంబంధించిన నీళ్ళపైన కూడా మనం చూస్తా ఉన్నాం, పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను ఏపీకి దోచిపెడుతున్నారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు తెలంగాణకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తూ మరోవైపు అంతర్గత కుమ్ములాటలో కేరాఫ్గా మారిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు చిట్చాట్ల పేరిట విమర్శలు చేసుకోవడం కావచ్చు, బూతు పురాణం నడుస్తోందనే విషయం కూడా ఈ పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఫ్రస్ట్రేషన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి పార్టీలో ఒకళ్ళు నా మీద ఇదంతా హైకమాండ్కు నిరంతరం చెప్తున్నారు అనేటువంటిది ఇది, ప్లస్ పరిపాలన చేయలేక నేను ఎన్డీఏతో మోడీతోటి చంద్రబాబుతో కుమ్మక్కైన అనేటువంటి విషయాన్ని పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు క్రమంగా రోజంత లేఖల రూపంలో కావచ్చు, రకరకాల రూపంలో తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఏఐసిసి అక్కడ జరిగినటువంటి వాళ్ళ కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా తన సీరియస్గా మందలించినటువంటి నేపథ్యంలో తర్వాత బూతులు బయటకు వచ్చినాక ఆ పిసిసి అధ్యక్షుడి మీద బూతులు మాట్లాడడం, ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన ఇద్దరు కలిసి మన ఢిల్లీ పోయినటువంటి నేపథ్యంలో ఇద్దరు బూతులు కూడా తిట్టుకున్నారు అనేటువంటిది కూడా జరుగుతున్నటువంటి చర్చ బయట. ఇష్టం ఉన్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా బూతులు తిట్టిండు అనేది, ఇద్దరు బూతులు ఉన్నటువంటి ఇట్లా ఈయనగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. సీఎంగా ఉండి నన్ను ఇన్ని రోజులు, ఎందుకంటే తనకున్నటువంటి ఎమ్మెల్యేలు మొన్నటి వరకు హైకమాండ్ వీళ్ళకు ఒక 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వెనకాల బయటికి పోతే ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళంతా ఎమ్మెల్యేలు కూడా క్రమంగా ఈయనకు దూరం అయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్సీలు అసంతృప్తితోనే ఉన్నారు, ఎమ్మెల్యేలు ఏమాత్రం పోయినా అపాయింట్మెంటు కష్టమే అవుతుంది, ఇస్తా అన్నటువంటి నిధులు ఇవ్వనటువంటిది చేస్తా అన్నటువంటి పనులు పర్సనల్ పనులు చేస్తా అన్నటువంటి చేయలేదు. వీళ్ళ కుటుంబం మాత్రం పూర్తి స్థాయిలో
రకరకాల ఇప్పుడు ఇవన్నీ చూసి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఇవన్నీ ఇన్ని ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనుకునేటువంటి సిచ్యువేషన్ మొత్తం దోసుకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అసంతృప్తి మొత్తం ఈయన మెయింటైన్ చేయలే. మరోవైపు పరిపాలనా వైఫల్యాలు, ఓవైపు ఎల్నినో కరువు, ఓవైపు నీళ్లున్నా కానీ పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారు, ఓవైపు జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ఆంధ్ర వాళ్ళని పెట్టి ఎజెండా మొత్తం చంద్రబాబు చెప్పిన ఎజెండానే వచ్చినట్టు చేయడం, ఇవన్నీ సమస్యలన్నీ ఒకదానికోటి మొత్తం చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ఆ ఫ్రస్ట్రేషను దాంతో ఏం చేయలేక దగ్గరున్న వాళ్ళని కొట్టడము, బూతులు, కొంతమంది ఉన్నటువంటి గన్మెన్లని వాళ్ళని అప్పుడప్పుడు కొడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కొంతమంది చెప్తున్నటువంటిది ఉన్నది. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటి ఇక పవర్ ఉన్నదనే దాంతో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎదురు తిరిగి ఎమ్మడికెమ్మడే బూతులు మాట్లాడుతున్నటువంటిది, ఇక కొంతమంది పడుతున్నటువంటిది ఉన్నది, బూతులు ఎన్ని తిట్టినా పడుతున్నటువంటి ఇవన్నీ వాళ్ళు పెట్టుకొని మనసులో పెట్టుకొని చెప్తుండ్రు అనే దాంతో ఒక ఫ్రస్ట్రేషన్ పీక్ స్థాయిలోకి పోయి రకరకాలుగా వ్యవహరిస్తున్నటువంటిది కనిపిస్తున్నది. యాగం చేసినటువంటి నేపథ్యం అది నీకు చిత్తశుద్ధే కనిపిస్తలేదు, నీకు మనసులో రాష్ట్రము చిత్తశుద్ధే కనిపిస్తలేదు. అసలు కరువు అనేది ఎల్నినో వచ్చినా తెలంగాణ ఏ రకంగా తట్టుకోవచ్చు, ఉన్నటువంటి సిస్టాన్ని ఉపయోగించుకుంటే తెలంగాణ కరువు నుంచి బయటపడుతుంది అనేది బయట సమాజానికి చూపించే విధంగా మీరు ఇష్టం ఉన్నన్ని పంటలేయండి అని పిలిపియాల్సినటువంటి సమయం. ఇంత ఎల్నినో ఇంత వర్షాలు తక్కువ ఉన్నా మనకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నేను కరెంట్ ఇస్తా, నీళ్ళు ఇస్తా, మీరు అన్ని పంటలు వేయండి అని ఒక కాన్ఫిడెన్స్ నింపాల్సినటువంటి ముఖ్యమంత్రి మొత్తం తన అవినీతి సంపాదించుకునేటువంటి ధోరణిలో చంద్రబాబుకు రాజీపడేటువంటి ధోరణిలో పడిపోయి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి మళ్ళీ పంటలు అంతా కొనాల్సిన నువ్వు గవర్నమెంట్ కూడా కొనాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్నట్టు కరువు నేపథ్యంలో మొత్తం రైతులు కూడా అమ్ముకొని కొన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి ఆదాయం తెచ్చేటువంటి పరిస్థితి ఉన్నా కానీ మీ రాజకీయ విధానంతో మీ విచక్షణ కోల్పోయి మీకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, మీ పార్టీ మీద చూపిస్తుంటే అభివృద్ధి కుంటుపడుతుంది. వెనక తిరోగమనం దిశలో తెలంగాణ పోయేటువంటి పరిస్థితి మీరే కల్పించినటువంటి వాళ్ళు అవుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి ఈ యాటిట్యూడ్ తోటి ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఏ మాత్రం ఉండే అర్హతనైతే లేనటువంటి కేవలం పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం అయినటువంటి ముఖ్యమంత్రి లాగానే ఉన్నారు తప్ప తెలంగాణను పూర్తిగా తిరోగమనం దిశలోకి, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేటువంటి వ్యక్తి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ పొలం మీద నుంచి నీళ్లు పోతుంటే కూడా పక్కోని పొలం పారబెట్టేటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఏ మాత్రం ఉండాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగానే తెలంగాణ సమాజం భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే తెలంగాణ అస్తిత్వం ఇప్పటికే దెబ్బతిని క్రమంగా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఇరిగేషన్ శాఖ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అంతకుముందు అసెంబ్లీని కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టాలని చూసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ అస్తిత్వాన్ని మళ్ళీ మనం జలవనరుల దోపిడీ విషయంలో మాత్రం మళ్ళీ మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడింది ముఖ్యమంత్రి అనుసరించినటువంటి విధానాల వల్ల. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూలుస్తున్నారనే అంశాన్ని ప్రధానంగా మల్లయ్య గారు అలాగే విజయ్ గారు కూడా ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రతి రంగాన్ని కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగం కుదేలవుతుంది. విద్యుత్ రంగం 24 గంటల ఉచిత విద్యుత్తును 9 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దాంతోపాటు అనేక రకాల సమస్యలు విద్యార్థులు కూడా ఎదుర్కొంటా ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన సమస్యలు పేరుకుపోతూ ఉన్నాయి. నిరుద్యోగ సమస్య కూడా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇన్ని రకాల సమస్యల వలయంలో తెలంగాణ కొట్టుమిట్టాడుతూ ఉంటే అంతర్గత కుమ్ములాటలు, తిట్ల పురాణంతో రాజ్యం ఏలుతూ ఉన్నారు. కుంభమేళా నడిపిస్తూ ఉన్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితిని తెలంగాణ సమాజం గమనించాలి, అర్థం చేసుకోవాలి. చెప్పిన అబద్ధాలతో ఏ రకంగా తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారో ప్రతి అంశంపై కూడా తెలంగాణలోని ప్రతి పల్లెలో చర్చ జరగాలని సూచిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పోతే ఈయన ఒక 80 సార్లు చంద్రబాబు దగ్గరికి అమరావతికి పోయి ఉంటాడు. అంటే వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకొని పదవుల్ని కాపాడుకోవాలి, ఉన్నత పదవులకు రావాలనే ఆలోచనే తప్ప ఈ తెలంగాణలో వీళ్ళకి ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిద్దాము, సరైన పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదాం, ఉన్న వ్యవస్థల్ని కాపాడుకుంటే చాలు కదా. కేసీఆర్ గారు ఒక సభలో అన్నారు, కట్టినిల్లు పొట్టిన పొయ్యి, ఈ పెట్టిన పొయ్యిని మీరు కాపాడుకుంటే చాలు, వేరే పెద్దగా మీరు బ్రహ్మ వైద్యం ఏం చేయాల్సిన పని లేదు, ఉన్న వ్యవస్థల్ని కాపాడుకోండి చాలు అని చెప్పారు. ఇవాళ కాలువలు నీళ్లు లేకుండా అయిపోయినాయి, సముద్రానికి నీళ్ళని
పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. గోదావరికి వచ్చిన నీళ్ళని సముద్రం పాలు చేసిరు, నాగార్జున సాగర్ నుంచి వచ్చిన నీళ్ళని పాలు చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వీళ్ళు ఏం ఉద్ధరిస్తున్నారు అంటే 24 గంటలు హెలికాప్టర్లలో తిరగడానికి అప్పులలో ఉందని మోడీ గారు ఆడ కాన్వాయ్ తగ్గించిందని చెప్పేసి ఒక్కరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి కాన్వాయ్ తగ్గిస్తాడు, తెల్లారే హెలికాప్టర్లలో ఎగురుతారు. ఇలా 2 కోట్ల బై 5 కోట్ల కిరాయి హెలికాప్టర్ని తీసుకొచ్చారు. ఒకవైపు గురుకుల హాస్టళ్ల పిల్లలకి విషారం, వాళ్ళకి సరైన పోషకాహారం ఇవ్వట్లేదు, అనేక రకమైన ప్రమాదాలకు గురవుతున్నారు. మధ్యాహ్నం భోజనం వండి పెట్టిన వాళ్ళకి కూరగాయలకు పైసలు ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళు మాత్రం 5 కోట్ల హెలికాప్టర్లలో కిరాయికి తీసుకొని వచ్చి విహారయాత్రలు చేస్తున్నారు, అందాల పోటీలు పెడుతున్నారు, ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇదేదో అంటారు కదా, అది రాజధాని కాలిపోతుంటే ఇక్కడ ఫిడేలు వాయించినట్టున్నది ఇప్పుడు పరిస్థితి. కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళు విహారయాత్రలతో హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఫోటో షూటింగ్ అండి నాగార్జున సాగర్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి, ఇక ఎంత దుర్మార్గం ఇది. యాగం పేరు మీద వచ్చేసి ఆడ ఫోటో షూట్ చేసినట్టుంది, యాగం చేసినట్టు లేదు. వాళ్ళు చేసిన ఉద్దేశం వేరు. నిన్న మామూలుగా యాగం చేసిన తర్వాత నిన్న మొన్నటి వరకు మబ్బులు ఉండే, అప్పుడో ఇప్పుడు చిన్న తుంపర్లు పడే. నిన్నటి నుంచి ఎండాకాలాన్ని తలపిస్తుంది. వచ్చే జలాశయాలకి నీళ్లు ఆగిపోయినాయి, రావట్లే, తగ్గింది అని చెప్పేసి పేపర్లలోనే ఇచ్చారు. అంటే వీళ్ళ యాగం మహిమ ఎంతుంది అని అంటే దేవుడు ఆగ్రహిస్తున్నాడు వీళ్ళ యాగాన్ని చూసి. ఇటువంటి పరిస్థితి ఉంది. ఎస్ చాలా ముఖ్యమైన అంశం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో మళ్ళీ ఎన్లీనోకు సంబంధించిన ప్రభావం తీవ్ర రూపం దాలుస్తున్న సందర్భం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్న అంశం. ఓవైపు సంక్షోభంలో ప్రతి రంగం కూడా కూరుకుపోతూ ఉంటే వీరంతా కూడా కేవలం డ్రామాలతో రాజ్యమేలే ప్రయత్నం, కాలం వెళ్ళదీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మల్లయ్య గారు చెప్తున్న అంశాలు మనం చూస్తున్నాం. ఇక్కడ విజయ్ గారు, గతంలో మనం చూసాం ఇటీవలి కాలంలో ఎమ్మెల్సీలు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్న సందర్భం. గతంలో కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది కూడా డెవలప్మెంట్ ఫండ్ వచ్చేది ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులతో వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవి జరిగేవి వేరు. వీరికి కూడా ప్రజల సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు నిధుల కేటాయింపు జరిగేది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఒక్క పైసా వస్తలేదు. ప్రభుత్వ పరిపాలన పూర్తిగా కూడా గాడి తప్పిందని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భం. కేసీఆర్ గారి హయాంలోనే ప్రగతి ప్రస్థానం కొనసాగింది. ఇప్పుడు పాలన పడకేయడం కాదు, తెలంగాణ తిరోగమన దిశలో పయనిస్తుందనే అంశాన్ని వారంతా కూడా స్వరం మార్చిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇది ఈయన అనుసరించినటువంటి ముఖ్యమంత్రి ఒంటరి పోకడ, వ్యక్తిగత పోకడ, వ్యక్తిగత డామినేషన్, ఈ రాజకీయంగా డామినేషన్ పెట్టుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర ఆర్థికంగా ఎట్లా పెంపొందించాలి, ఆదాయాన్ని ఎంత పెంపొందించాలి, ప్రజల కొనుగోలు శక్తిని ఎట్లా పెంచాలి అనే ఆలోచన ఈయనకు లేదు. ఉన్న భూములను ఎట్లా చెరబెట్టాలి, కుటుంబానికి ఎట్లా పెట్టాలి అనే దాంతో ఈయన కొంతమంది పక్క పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని తీసుకున్నట్టు. వాళ్ళు పచ్చి అవకాశవాదులు, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, నాగేందర్ కానీ పోయినటువంటి వాళ్ళు ఒక పచ్చి అవకాశవాదులు అనేది ఇప్పుడు అర్థమవుతున్నటువంటి నిదర్శనం. ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్న తర్వాత కూడా ఒక్కసారి అధికారంలో పార్టీ లేదని చెప్పి మీరు పోయినటువంటి, మీ స్వార్థ ప్రయోజనాలకే పోయినటువంటి అంశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు బయటికి నువ్వు నిధులు లేవని చెప్తున్నా, నీ స్వార్థ ప్రయోజనం ఏదో నెరవేరకపోయి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఇక మిగతా అంశాలు ఏంటంటే, నిధులు ఎందుకు లేవంటే వచ్చినటువంటి ఆదాయం లేక ఇవన్నీ పడిపోవడంతో, రియల్ ఎస్టేట్ ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో నువ్వు ఇస్తా అన్నటువంటి నిధులు సమాజానికి, నియోజకవర్గానికి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు ఇవ్వలేకపోతున్నావు. మంత్రులు ఏం చేస్తారు? ప్లస్ నువ్వు చెప్పినట్టు ఏ మంత్రి వినట్లేడు, అది ఇంటర్నల్గా తెలుస్తున్నటువంటి అంశమే. మంత్రులు వినక మొత్తం వచ్చినటువంటి నిధులు మంత్రుల నియోజకవర్గాలకు పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ మంత్రి పట్ల సంతృప్తికరంగా లేరు, ఆ ముఖ్యమంత్రి పట్ల సంతృప్తికరంగా లేదు. వచ్చినటువంటి ప్రతి వచ్చినా వాళ్ళ మంత్రుల నియోజకవర్గాలకి లేదా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళకి వస్తున్నాయి తప్ప ఎమ్మెల్యేలకు వస్తారు. ఎమ్మెల్సీలకు కొన్ని నిధులు ఉన్నటువంటి ఉండే, కొన్ని ఎమ్మెల్యేలు ఉన్నా కానీ ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేటువంటి ఉండే. ఎమ్మెల్సీలను అసలు ఇప్పుడు మామూలు కార్పొరేషన్ చైర్మన్ లాగా చూసే అటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. కేవలం వాళ్ళు ఒకవేళ జీతం వస్తున్న జీతాలు తీసుకోవాలి, లేదా ఏదైనా ఉంటే ఎప్పుడైనా ప్రోటోకాల్ ప్రకారం చూడాలి తప్ప ఒక్క నిధులు లేకుండా వాళ్ళ డెవలప్మెంట్ ఏదైనా పని చేద్దామంటే డెవలప్మెంట్ యాక్టివిటీ డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్లోకి క్రియేట్ చేసినటువంటిది కనిపిస్తుంది. అందుకే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ విత్ ఇన్ ద పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
చాలా అసంతృప్తితో ఉన్నారు నిధుల విషయంలో. మిగతా రాజకీయంగా ఆ నిధులు లేకపోయేసరికి వీళ్ళు కార్యకర్తలకు ఏం పని చేయలేకపోతున్నారు, అదేవిధంగా మిగతా ప్రజలకు ఏం జవాబు చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి నిరంతరం వచ్చి తిట్టుకుంటూ తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు చాలామంది. ఎవరైనా కనీసం కొంచెం దగ్గర వాళ్ళు కనిపిస్తే వాళ్ళు ఇక తిట్టడం, ఈ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వం ఇట్లా అయిపోయింది అనేటువంటి దాంట్లో ఒక్క పైసా వస్తలేదు, మా రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తున్నారు, కేవలం మంత్రులే చూసుకుంటున్నారు, ముఖ్యమంత్రి తనదే చూసుకుంటున్నాడు అనేటువంటి అంశం మీద చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపించింది. ఇట్లాంటి పోచారం శ్రీనివాసరెడ్డి, నాగేందర్ వీళ్ళు ఇక అవకాశవాదుల్లాగానే చూడాల్సినటువంటి సమాజంలో కొంతమంది ఉంటారు ఇట్లా 5% అట్లా ఉన్నటువంటి దాంట్లో వీళ్ళంతా ఆకోవలోకి వస్తున్నటువంటిది ఉన్నది. ఎటు అవకాశం ఉంటే అటు పోయేటువంటి వాళ్ళు, ఎటు ఆడ ఏదంటూ నాలుక మడత పెట్టి ఇటువైపు అంటుంటారు అటువైపు అంటుంటారు. దీన్ని సమాజం గమనిస్తుంది, ఇటువంటి వాళ్ళందరినీ కూడా గమనిస్తుంది. ఎప్పుడో ఇక తీర్పులు ఇచ్చే సమయంలో, రాజకీయంగా దెబ్బకొట్టేటువంటి సమయంలో వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప, స్వార్థం తప్ప వీళ్ళకు ఈ అన్ని వీళ్ళ ఇందులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే బాపతి కదా, పార్టీలన్నీ మారొచ్చినటువంటి వ్యక్తే ఉన్నటువంటిది. ఇటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, రాజకీయంగా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మనం ఇప్పుడు ఎంత తెలంగాణ వాస్తవానికి ఎంత వెనుకబాటుతనానికి పోతుందంటే మళ్ళీ రివర్స్. ఈసారిగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాన్ని మన 2023లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం బ్రేక్ వేసి జీరోకి వచ్చి జీరో నుంచి రివర్స్ తిరోగమనం అయిపోయే విధంగా పరిపాలకుడు వచ్చినాడు. ఆ వేగం మొత్తం ఆగిపోయింది. అదే సందర్భంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్లకు ఢిల్లీ స్థాయిలో ప్రభావం చూపించి మన నీళ్ళని, మన అస్తిత్వాన్ని, మన మొత్తం కాజేసేటువంటి కుట్ర జరుగుతుందనే విషయాన్ని మాత్రం ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణను వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. ప్రగతి పథంలో రాకెట్ వేగంతో 10 ఏళ్ల పాటు దూసుకెళ్లిన తెలంగాణను పూర్తిగా విఫల రాష్ట్రం చేసే కుట్ర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం కనిపిస్తోంది. జల హక్కులను కాలరాస్తా ఉన్నారు. పరిపాలనను పూర్తిగా విధ్వంసం చేయడమే కాకుండా తెలంగాణలోని ప్రతి రంగాన్ని కూడా కుప్పకూలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి స్వార్థ రాజకీయం కూడా బయటపడిపోయింది. వారి స్వరం మారుస్తున్నా కూడా తెలంగాణ సమాజం దాన్ని కూడా గమనించాలని చెప్పేసి మల్లయ్య గారు అలాగే విజయ్ గారు చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూస్తాం. మల్లయ్య గారు, మరోసారి మూసి రగిలిపోతున్న పరిస్థితి, మూసి పరివాహక ప్రాంతంలోని ప్రజలంతా కూడా మరోసారి ప్రభుత్వం ఈ మూసి బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ చేయబోతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. నిన్న అధికారులు నిర్వహించిన సమావేశంలో కూడా మహిళలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన సందర్భం. తాము కష్టపడి కట్టుకున్న ఇల్లు, అన్ని రకాల అనుమతులు, ట్యాక్సులు, మున్సిపల్ పర్మిషన్లు ఉన్న తర్వాత వాటిని చెరబట్టి ఈ రకంగా రోడ్డున పడేయడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం ఎట్లా చూడాలి? గతంలో మనం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు చూసాం, పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు చూసాం. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పేరిట జరుగుతున్న లూటిఫికేషన్పై మహిళల్లో అలాగే అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని. ఉన్న ఎస్టీపీ ప్లాంట్లనే వాడుకోలేకపోతున్నారు. వాటర్ని ఫిల్టర్ చేసి శుద్ధి చేసిన తర్వాత కొద్దిగా గొప్ప స్మెల్ తగ్గియడానికి ఉపయోగపడుతుంది, పంటలకు ఉపయోగపడుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, దేనికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కొంత నివారణ కోసం ఎస్టీపీ ప్లాంట్స్ పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటిని వాడుకోలేకపోతున్నారు. కొత్తగా మూసిని ఎడ చేయగలుగుతాడు సుందరీకరణ. ఈయన కుర్చీ ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఆల్రెడీ లుకలుకలు మొదలైనవి, వెనక నుంచి తిట్లు పురాణం మొదలైంది. మంత్రులు కనీసం క్యాబినెట్లో స్టార్టింగ్లో చూసినాం, ఈయన వస్తుంటే కనీసం లేచిన వాళ్ళు లేరు. ఆ తర్వాత ఏదో ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి కదా, మీరు కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఢిల్లీ అధిష్టానము చివాట్లు పెట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో కొద్దిగా ఏదో మర్యాద ఇస్తున్నట్టున్నారు కుర్చీ కోసం. కానీ వెనక నుంచి తిట్ల పురాణం బండబూతులు తిడుతున్నారు. ఎప్పుడు కుర్చీ ఊడిపోతుందో తెలియదు. ఈయన మూసి సుందరీకరణ పేరు మీద భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి మహిళలు తిట్టకుండా తిడుతున్నారు. ఆ తిట్లను కూడా ఎట్లా ఆస్వాదించిండు? నాకు ఆశీర్వాదాలు, మీరు పెట్టే శాపాలన్నీ మాకు ఆశీర్వాదాలు, పిల్లి ఏదో సామెత చెప్పిండు కదా. అంటే వాటిని కూడా స్వాగతించి ఈజీగా తీసుకొని ఆయన అనుకున్న పనిని, ఆయన ఆక్రమించుకోవాలనుకున్న భూముల్ని ఆక్రమించుకొని ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డిని ఎవరు ఎన్నన్నా ఏమన్నా ఉపయోగం లేదు. ఈయన ఒక శని లెక్క దాపురించిండు ఇప్పుడు తెలంగాణకి. ఈ 5 సంవత్సరాలు భరించాల్సిందే. ఎప్పుడు రేవంత్ రెడ్డిని సాగనంపుదామని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక మూసి ఏంది, అన్ని వర్గాల ప్రజలు ఇవ్వాలి. వాళ్ళ శాపనార్థాలు వృధాగా పోవు కదా. డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధి కోసం కాదు, ఆయన ఏదో ఊహల ప్రపంచంలో తెలంగాణ ప్రజల్ని విహారయాత్ర చేసినట్టు చూపిస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. ఓకే ఓకే ఓకే
విజయ్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరని చెప్పేసి మల్లయ్య గారు కూడా చాలా కుండబద్దలు కొట్టి చెప్తున్న అంశం. వాస్తవానికి ప్రాధాన్యతలు ఎట్లా చూడాలి? వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారి ప్రాధాన్యత రంగాలు మనం చూసాం. ఓవైపు కాళేశ్వరం ఉత్తర తెలంగాణకు సంబంధించి వరప్రదాయం లాంటి కాళేశ్వరం, దక్షిణ తెలంగాణకు కల్పతరువు లాంటి పాలమూరు రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల నిర్మాణం, దాంతోపాటు నిరంతర విద్యుత్ కోసం విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన నిర్మాణం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రాధాన్యతలు మూసి బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ అనే అంశం ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు అక్కడ పాదయాత్ర చేసిన సందర్భం కూడా చూసాం. మరోసారి మూసీకి సంబంధించిన ఫైల్ కదలగానే మళ్ళీ అక్కడ భగ్గుమంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మరోసారి పోరాటాలకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తారు. ఈయన ప్రాధాన్యతలు, ఈ ప్రభుత్వ ప్రాధాన్యత ముఖ్యంగా వ్యక్తి ప్రాధాన్యత ఏంటంటే విధ్వంసం నుంచే స్టార్టింగ్ రోజు నుంచే విధ్వంసం మొదలుపెట్టిండు. తర్వాత హైడ్రా, ఆ తర్వాత మూసీకి సంబంధించినటువంటిది, కాళేశ్వరము కూడా పడవ పెట్టినటువంటిది, అటు ఎస్ఎల్బీసీని కూడా కుప్పగూల్చినటువంటిది. విధ్వంసం నుంచి ఈయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటిది. మూసీది కూడా అంతే. మూసీ ఏదో చేద్దాం, నేను 1,50,000 కోట్లు చేస్తా, ఒక మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు డిపిఆర్ చేంజ్ చేసినాం అనేటువంటి కొత్త రాగం అనుకుంటున్నటువంటి, అంటే వెనుకడుగు. ఏ ఒక్కటి కూడా వచ్చిన దగ్గర నుంచి వ్యక్తిగతమైనటువంటి యావతో ఏదో ప్రకటనలు చేయాలి పెద్ద ఎత్తున అని చెప్పడం, ఒక్కటంటే ఒక్కటి ముందడుగు పడిందా నువ్వు అనుకున్నటువంటి మూసీ ప్రక్షాళన అని చెప్పి ఇప్పుడు సుందరీకరణను డిపిఆర్ చేంజ్ చేసిన అంటున్నావు. నష్టపరిహారం ఇవ్వడానికి సరిగ్గా ఇవ్వకుండా మళ్ళా కూల్చడానికి పోతే ప్రజలు ఎదురు తిరుగుతున్నటువంటి సమస్య కనిపిస్తుండే. అంటే మీరు ఏమాత్రం ఉన్నటువంటి ఒక ఏంది ఉన్న ప్రణాళిక, ఉన్న పేదలు ఉన్నటువంటి రాష్ట్రము, ఆ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా పేదలు ఉన్నటువంటి వాళ్ళను ఏ రకంగా అడ్రస్ చేయాలి అనేటువంటి విధానం కానీ మీకు లేదా గుడ్డెద్దు చేయబడ్డట్టు పరిపాలన చేస్తే ఈ రకమైనటువంటి ఎదురు దెబ్బలు, ఈ రకమైనటువంటి ఒక్కటి కూడా సక్సెస్ కానటువంటిది. మీరు ఒక్కటంటే ఒక్కటి సక్సెస్ అయ్యారా? మీరు అంటున్నట్టు కేసీఆర్ ప్రోగ్రామ్సే గత ప్రభుత్వం చేసిన ప్రోగ్రామ్స్ను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. మీరు చేస్తా అనుకున్నటువంటి కొంచెం పెట్టుకునేవి కూడా ఏది పూర్తి స్థాయిలో చేయలేకపోతారు. దానికి ఎట్లాంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్య పరిష్కారం ఏంటి అనేది లేదు. మీరు హైడ్రా పెట్టారు, ఒక్కసారి హైడ్రా తోటి పేద ప్రజలను ఇళ్ళను కూల్చివేసేటువంటిది. మూసీది కనీసం ఒక కొన్ని కిలోమీటర్లైనా చేద్దామంటే అది కూడా మీరు ముందడుగు పడతలేదు. మీరు చేయాల్సింది ఉన్న ఎస్టీపీలను, అదనపు ఎస్టీపీలను పెట్టి శుద్ధి చేసి పంపించడం, అదేవిధంగా తక్కువ నష్టం ఉన్నది ఒక నిర్మాణాత్మకమైనటువంటిది. మీరు ఒక సానుకూల ఆలోచన దృక్పథంతో ప్రజల వద్దకు వెళ్ళి వ్యతిరేకత రాకుండా చూసుకుంటా మీరు మూసీని సుందరీకరణ చేసినట్లయితే ఎవరైనా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మీ యాక్షనే ఒక నెగిటివ్ యాక్షన్ తోటి కూల్చడమే విధ్వంసము, కూల్చడమే ప్రధానమైనటువంటి ఇంటెన్షను. అందులో ఏమైనా ఇమ్మీడియట్గా వస్తే కమిషన్లు తీసుకోవాలనే ఒక ఇంటెన్షన్ మీలో ఉంది కాబట్టి మీ ప్రోగ్రామ్ ఏ కూడా సక్సెస్ అవుతలేదు. అటు ఫ్యూచర్ సిటీ విషయంలో కావచ్చు, ఫ్యూచర్ సిటీ ఇంతవరకు మీరు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించలేకపోయినటువంటిది కనిపిస్తుంది. మ్యూజిక్ సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో మీరు ఎక్కడ మాస్టర్ ప్లాన్ రూపొందించలేకపోయినటువంటిది. ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వస్తే మళ్ళీ దాన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు మార్చడం, దాన్ని అనేది చెప్పుకునేటువంటి ఆ మార్చింది ఏ మార్చిరు అనేది ప్రజల ముందు పెట్టలేనటువంటి పరిస్థితి. మీ అన్ని ఈలోపు మీకున్న రాజకీయ సంక్షోభాలు, ఇతర పరిపాలన పరమైనటువంటి ఇబ్బందులు, పార్టీలో వస్తున్నటువంటి ఇబ్బందులు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలతో వస్తున్నటువంటిది, ఎమ్మెల్సీలతో వస్తున్నటువంటిది, వితిన్ కుటుంబంలో మీ పర్సనల్ కుటుంబంలో కూడా సమస్యలు వస్తున్నటువంటి ఇవన్నీ మిమ్మల్ని ఆవరించినటువంటి నేపథ్యంలో ఏది చేయలేకుండా ఆఖరికి నా స్వార్థం ఏందని పూర్తిగా ఒక ముఖ్యమంత్రి తన సొంత ప్రయోజనాల మీదనే టార్గెట్ చేసి పనిచేస్తారు తప్ప ఈ అంశాలన్నీ పలాయనం, మీరు సమస్య వస్తే, సంక్షోభం వస్తే ఎట్లా పలాయనం చేయాలి అనేటువంటిది, ఏ రకంగా పారిపోవాలి సమస్యల నుంచి అనేదానికి మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మిగలబోతున్నారు. చరిత్రలో కూడా, తెలంగాణ చరిత్రలో కూడా మీరు సాంకేతికంగా మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ముఖ్యమంత్రి అనేది తప్ప ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు. అంతేందుకు ఉద్యమం, వాస్తవానికి కేసీఆర్ గారు ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చి భౌగోళికంగా వేరు చేసినటువంటిది కేసీఆర్ పేరు ఎప్పుడు ఉంటుందో చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి కేసీఆర్ గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి అనే పదం అనలే ఇప్పటి వరకు, అది కూడా చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారిని ఎట్లాగో తెలంగాణ మహాత్మా గాంధీ లాగానే చూస్తారు సమాజం. భవిష్యత్తులో కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఈ తెలంగాణ తీసుకొచ్చిందంటే కేసీఆర్. అట్లాంటి వ్యక్తి కూడా మిమ్మల్ని ఇదే మిగిలిపోతుంది. తొలి ముఖ్యమంత్రి, తెలంగాణను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి, ఆ తర్వాత అయినటువంటి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అనలేదు అనేది
చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకో 50 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు. కాబట్టి మిమ్మల్ని సాంకేతికంగా టెక్నికల్లో ముఖ్యమంత్రి మాత్రంగానే మిగిలిపోతారు తప్ప మాజీ ముఖ్యమంత్రిగా ప్రజలు యాక్సెప్ట్ చేసిన మర్చిపోతారు. మిమ్మల్ని ఈజీగా మర్చిపోయే ముఖ్యమంత్రిగానే పరిపాలించారు. గుర్తుపెట్టుకునేటువంటి ముఖ్యమంత్రిగా మీ విధానాలు, మీ అభివృద్ధి, మీ సంక్షేమం లేదు. మిమ్మల్ని త్వరగా మర్చిపోయేటువంటి ముఖ్యమంత్రి, ఈజీగా మర్చిపోతారు ప్రజలు మీరు అనుసరించినటువంటి విధానాలు. అట్లాంటి విధానాలు, దరిద్రపు విధానాలు అవలంబించారు. మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా, తెలంగాణ జలహక్కులను తాకట్టు పెట్టే విధంగా మొత్తం ఈ పరిపాలన అంతా ఇంకా భవిష్యత్తు తెలుస్తుంది. మీరు చంద్రబాబు చెప్పినట్టే విన్నారు, చంద్రబాబే పరిపాలన కొనసాగించింది అనేది ప్రజలకు మరింత భవిష్యత్తులో అర్థమవుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిరు అనే విషయాన్ని తెలంగాణ సమాజం చరిత్రలో గుర్తుపెట్టుకుంటారు. మీరు చరిత్రలో ఆ రకంగానే మిగిలిపోతారు తప్ప మీకు ఒక గుర్తింపు ఉన్నటువంటి మోడల్ డెవలప్మెంట్ అనేది లేకుండా విధ్వంసకరమైనటువంటి ముఖ్యమంత్రిగానే మిగిలిపోయే అవకాశం ఉన్నది. మీరు ఇప్పటికైనా తేల్చుకొని మీరు ఈజీగా ప్రజలు యాక్సెప్టెన్స్ చేసుకునే విధంగా, సమాజం యాక్సెప్ట్ అయ్యే విధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఎస్ మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి ప్రతి అంశంలో కూడా తిరోగమనమే కొనసాగుతోంది. అన్ని రంగాలు కూడా విధ్వంసమవుతున్నాయనే అంశాలే ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఎకనామిక్ ఇంజన్గా, తెలంగాణకు ఒక పవర్ఫుల్ ఇంజన్గా, తెలంగాణ ఆర్థిక చోదక శక్తిగా 10 ఏళ్ల పాటు తెలంగాణలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన సందర్భం. హైదరాబాద్లో సంపద పెంచి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పంచే పరిస్థితి ఉండేది 10 ఏళ్ల పాటు. కానీ పూర్తిగా చేపట్టిన హైడ్రా కావచ్చు, మూసీ వంటి ప్రాజెక్టుల పేరిట కూడా పూర్తిగా కేవలం భూములను చెరబట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు. సంక్షేమంని పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. సంక్షేమ రంగం అలాగే అభివృద్ధి రెండిట్లో కూడా పూర్తిగా విధ్వంసం అవుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఈ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన రోజు రోజుకు పెరిగిపోతుంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఉధృతం కాబోతుందనే అంశాన్ని విజయ్ గారు అలాగే మల్లయ్య గారు కూడా ప్రస్తావిస్తున్న అంశాలు ఇప్పటివరకు మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య గారు అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.